ప్రభుత్వం కల్తీ సారాలు తయారు చేస్తుంది, లేకపోతే కల్తీ మంచినీళ్ళు చేస్తుంది, ఏదో ఒకటి కల్పించాలంటే కూడా ఈ ప్రభుత్వం మీద మరకలేయాలంటే మనం చేతిలో బురదలోకి మనం చేయి పెట్టాలి. ఇప్పుడు మీ మీద ఇసరాలి, నా చేతికి కూడా బురద అవుతుంది కదా, పెట్టుతా. ఎందుకంటే మీ బట్టలు ఖరాబ్ చేయటం నా ముఖ్య ఉద్దేశం. ఇతన్ని జోగి రమేష్ని అడ్డం పెట్టి ఫైనాన్స్ చేసి దాసరి జనార్దన్ రావుని, జయచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని అందరినీ ముందుకు పెట్టి సేమ్ గతంలో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ని ఎలా చేశారో అదే ఫార్ములాతో చేయండి, డబ్బులు నేను ఇస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో అక్కడ తంబళ్ళపల్లిలోనేమో ములకల చెరువులో పెట్టండి, డిపో తీసుకొచ్చి నేనుండే ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టండి, మనం చేద్దాము. మళ్ళీ మనమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేద్దాము, ఈ కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి 5 సీసాల్లో 1 సీసా కల్తీదని చెప్పాడు. అంటే వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారో ఆయనకి తెలుసు, మొత్తం అన్నీ తెలుసు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్యని ఎట్లా వర్ణించాడో ఈ కల్తీ మద్యం కేసు కూడా ఆయనే బయటకు తీసుకొచ్చాడు. వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగదని వీళ్ళు చెప్పిందే వాళ్ళు రాసేసుకుని తెలుగుదేశం ప్రభుత్వంలో పలానా ఆయన చేశాడని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దాసరి జనార్దన్ రావుని అరెస్ట్ చేశారో A1ని, అతను చెప్పాడు, నేనేంది, నాకు చెప్పిందే జోగి రమేష్, నాకు అంత ఫైనాన్స్ కూడా లేదు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి. కోయంబత్తూరు రాకి వెళ్ళారండి వీళ్ళు సీసాలు తయారు చేయించే సంస్థలను ఎత్తుక్కుంటా. అంటే వాళ్ళ ప్రతి సాక్ష్యాలను రూపుమాపడానికి దొరకకుండా ఉండటం కోసం కోయంబత్తూరు అక్కడ కూడా వెళ్ళారు, సిట్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు మేము సప్లై చేసిన మాట వాస్తవమేనని చెప్పారు, వీళ్ళు పంపిన డబ్బులు ఏ అకౌంట్లో వచ్చినాయో చూసుకున్నారు, వాళ్ళు పార్సిల్ ఎవరికి పంపారో చూసుకున్నారు, అన్నీ ప్రూఫ్లు జరిగినాయి, వాట్సాప్లతో సహా జరిగినాయి.